నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పట్టుదల, దీక్ష, దక్షతలు కలిగిన యువనేత జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభించిన బస్సు యాత్ర 23 జిల్లాల గుండా సాగి ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా ముగిసింది. ఈ యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోడ్ షోలు కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించాయి. యువనేతకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డప్పటికీ బెదరలేదు. నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం జగన్ తన యాత్రను కొనసాగించారు. తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదురించి ఓదార్పు యాత్ర చేసిన ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సంకల్ప యాత్ర చేసిన ముఖ్యమంత్రి పీఠమెక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించిన ఎన్నికల ప్రచారం కోసం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేసిన వీటన్నింటిలోనూ ఒక అర్థత, ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయ మేళవింపు, కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అనుభూతి కనిపిస్తున్నాయి. ఫలితంగా మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుండి 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ, మరోపక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో చేరడం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడడం లేదు. అన్నిటికంటే మిన్నంగా బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థ మీద విషం చిమ్మడం ద్వారా జగన్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి తెరతీశారు. అయితే అది కాస్త తిరిగి వారి మెడలకే చుట్టుకోవడంతో తాము అధికారంలోకి వస్తే తాము కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. నిన్న మొన్నటి వరకు జగన్ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారన్న చంద్రబాబు తీరా ఎన్నికలు వచ్చేప్పటికీ ఇప్పుడున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ముస్లింల రిజర్వేషన్లపై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను కనీసం ఖండించలేని దుస్థితిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరూ అనకపోవడము గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ తాను ఇప్పటి వరకు ప్రజల కోసం చేసిన పనులు, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే చేయనున్న పనుల గురించి తప్ప మరో మాట మాట్లాడటం లేదు. ప్రత్యర్థులు మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేక నిత్యం జగన్పై తిట్లదండకం అందుకుంటూ పలచన అవుతున్నారు. అలా జగన్ ప్రజల మనసులు గెలుచుకోగలిగారు. ఇదే వైసీపీ విజయం సాధించడానికి మూల మంత్రంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.